హైదరాబాద్ లో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2000 కోట్లకు పైగా భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. రక్షణ శాఖ భూములు ఇవ్వడంతో కారిడార్ నిర్మాణం సులభవంతం అయిందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కారిడార్ ఉత్తర తెలంగాణకు ఎంతో ఉపయోగపడుతుందని రేవంత్ స్పష్టం చేశారు. ఇవాళ 40 సంవత్సరాల ఆకాంక్ష ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారమైన ఈ ఎలివేటెడ్ కారిడార్స్ దాదాపుగా 2500 కోట్ల రూపాయలతోని 18.5 కిలోమీటర్లు 6 లేన్ రోడ్డు ఈరోజు మనం ప్రారంభించుకున్నాము. ఈ అభివృద్ధి ఉత్తర తెలంగాణ శాశ్వతమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అందుకే మా ప్రభుత్వం బేసజాలు లేకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇతర కార్యక్రమాలను కూడా మనము తీసుకొస్తున్నాము. భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసము కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూనే ఉంటాం, రాబట్టుకునే ఉంటాం. ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం. ఇందులో ఎలాంటి శశబిషలకు తావు లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడే శక్తి మాకుంది. ఆ శక్తి మీరు ఇచ్చిండ్రు. ఆ శక్తిని దృష్టిలో పెట్టుకునే నగర అభివృద్ధికి మేము